ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మన అనుదిన ఆధ్యాత్మిక అభివృద్ధికి, నిరీక్షణకు ఆస్కారం అవ్వాలన్న ఉద్దేశము చేత లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ప్రార్థనాపూర్వకంగా మీకు అందిస్తూ ఉన్నాం. నేటి ధ్యానము కొరకు 119వ కీర్తన 165వ వచనాన్ని మనం చదువుతాం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితులను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేశంలో, ప్రపంచంలో ఎక్కడా నెమ్మది లేదు. గత కొద్ది దినాలుగా భారతదేశాన్ని చాలా వార్తలు కలవరపెడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఆర్థిక మాంద్యం అనేది వస్తూ ఉంది. అటు ఉద్యోగులకును, వ్యాపారులకును, అలాగే గృహస్థులకును కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొనబోతూ ఉన్నాం. కరువు రాబోతుంది, ఉద్యోగాలు తీసివేయబడతా ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఇట్లాంటి వార్తలు మనలను కలవరానికి గురి చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ 119వ కీర్తన వాక్య కేంద్రిత కీర్తన. వాస్తవానికి బైబిల్లో ఇదే పెద్ద అధ్యాయము. ఈ పెద్ద అధ్యాయం అంతా కూడా దేనికి ఉంది అంటే వాక్యానికి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ కీర్తన మనకేం నేర్పిస్తుంది అంటే, ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారముగా ఉంటే, అంటే ప్రేమించడం అంటే వాక్యాన్ని ధ్యానించే వారముగాను, ఆ వాక్యాన్ని అభ్యసించే వారముగాను, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించే వారముగా ఉన్నట్లయితే ఆ ప్రేమించే వారికి ఎంతో నెమ్మది వస్తుంది. ఈ లోపకు కలవరాలు ఏవైతే ఉన్నాయో ఆ కలవరాలన్నీ కూడా దేవుని వాక్యము ముందు అవి నిలబడేవి కావు. అందుకోసం రెండవ మాటలు ఏముందంటే, వారిని ఏ విషయము కూడా తొట్టిల్ల చేయదు, అంటే కలవరపరచలేదు. కాబట్టి మన చుట్టూ ఈ స్థితిగతులు, ఈ పరిస్థితులు ఎంత కలవరాన్ని, ఎంత ఆందోళనను, భయాన్ని తీసుకొచ్చినా కానీ ఒకవేళ మన వాక్యాన్ని ప్రేమించినట్లయితే, ఇదిగో దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి దేవుడు నెమ్మదినివ్వబోతూ ఉన్నాడు. అట్టి నెమ్మదిని మనం పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నాయన, ఈ లోకము కలవరము చేత నిండి ఉండగా రకరకాల భయములు, ఆందోళనలను మా ప్రియులను నాయన వారిని కలవరపరుస్తూ ఉండగా నీవిచ్చిన ఈ మంచి ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రేమించే వారముగా, ధ్యానించే వారముగా, అన్వయించుకునే వారముగా మమ్మల్ని ఉంచండి. తద్వారా మీరు ఇవ్వబోతున్న నెమ్మదిని మేము పొందుకుని కలవరములన్నింటినీ కూడా అధిగమించే వారిగా మమ్మల్ని, మా ప్రియులను చేస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీకు నెమ్మదినిచ్చునుగాక.